ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాము. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీ ధైర్యాన్ని విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగుతుందని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని ద్వారా ఆ గొప్ప బహుమానం మనం పొందుకోవాలంటే మన ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ధైర్యంగా సమస్యని ఎదుర్కొనే వారంగా మనం ఉండాలి. ధైర్యము అనగా విశ్వాసము. మన విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఆ విశ్వాసాన్ని కలిగి ఎప్పుడైతే కార్యాన్ని నెరవేరుస్తామో దేవుడు గొప్ప కార్యం మన యొక్క జీవితంలో జరిగించేవారుగా ఉన్నారు. యెహోషువతో దేవుడు అంటున్నాడు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. ఈరోజు కూడా దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నారు. మన ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు, మన విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఆ విశ్వాసంతో ఎప్పుడైతే మనం జీవిస్తామో, ఆ విశ్వాసంతో ఎప్పుడైతే కార్యాలు తలపెడతామో ప్రతి కార్యాన్ని దేవుడు నెరవేర్చేవారుగా ఉన్నారు. ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు గొప్ప బహుమానం కూడా అనుగ్రహించేవారుగా ఉన్నారు. అబ్రహాము జీవితంలో దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నమ్మి విశ్వాసంతో ఉన్నాడు గనుక, ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఉన్నాడు గనుక తన యొక్క జీవితంలో శ్రేష్టమైన బిడ్డను ఇస్సాకును పొందుకున్నాడు. ఈరోజు మీ జీవితాల్లో ఆ శ్రేష్టమైన కార్యాలు జరగాలన్నా, దేవుడు అనుగ్రహించి ఆ గొప్ప బహుమానం మనం పొందుకోవాలన్నా మన విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఆ విశ్వాసంతోనే జీవించడానికి ప్రయత్నం చేసేవారుగా ఉండాలి. కనుక ఆ రీతిగా ఉంటూ దేవుడు అనుగ్రహించే ఆ గొప్ప బహుమానాన్ని పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు గొప్ప బహుమానము కలుగుచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా ధైర్యాన్ని విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఉంటే దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగు చేస్తానని చెప్పి వాగ్దానం చేసావు. ప్రతి ఒక్కరూ కూడా తమ ధైర్యాన్ని, తమ యొక్క విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఆ విశ్వాసంతో జీవిస్తూ నువ్వు అనుగ్రహించే ఆ గొప్ప బహుమానం పొందుకునే భాగ్యాన్ని కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. వారు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు, ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు దేవా, ప్రతి ప్రయత్నంలో విజయం కలుగు చేయండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కనుమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.